కూటమి దౌర్జన్యాలు వైఎస్ఆర్సీపీ నేతల హౌస్ అరెస్ట్లకు సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాజు నడి తెలుసుకుందాం. రాజు చెప్పండి. చలో తుని కార్యక్రమాన్ని అడ్డుకుంటూ హౌస్ అరెస్ట్ చేస్తున్న అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. ఎక్కడున్నారు మీరు? ఏంటి మీద ఇన్పుట్స్? అది ప్రస్తుతం అయితే నేను తునిని సంబంధించి మున్సిపల్ చైర్మన్ సుధారాణి ఇంటి వద్ద ఉన్నాను. ఇక్కడ చూసినట్టయితే కౌన్సిలర్లందరూ కూడా తమ ఓటును వినియోగించేందుకు ఓటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 3 దఫాలుగా ఈ ఎన్నికలను టీడీపీ అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే తుని నియోజకవర్గంలో టీడీపీ దౌర్జన్యం పరాకాష్ఠగా చేరుకుందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది. ఇప్పటికే మాజీ మంత్రి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజాపై 2 అక్రమ కేసులు బనాయించారు. ఈ నేపథ్యంలోనే చెలో తునికి ఈవేళ దాడిశెట్టి రాజా పిలుపునివ్వడంతో జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తుని బయలుదేరుతుండగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని నాయకులకు నోటీసులు అందజేస్తూ వారిని అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఇళ్ల వద్ద పోలీసులు నిఘా పెంచారు. ఎప్పుడు బయటకు వస్తే అరెస్ట్ చేద్దామని చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈవేళ కూడా సెక్షన్ 163ని కలెక్టర్ షాన్మోహన్ అమలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే మరోసారి ఈ ఎన్నికను అడ్డుకునేందుకు తుని నియోజకవర్గంలో టీడీపీ కుట్ర చేస్తున్న పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం అంతా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. యనమల కృష్ణుడు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గత కొద్ది రోజులుగా తుని నియోజకవర్గంలో చూస్తుంటే టీడీపీ గూండాయిజం చాలా దారుణమైన పరిస్థితి ఉంది. పోలీసులు కూడా వారికి వంత పడుతున్న పరిస్థితి అవుతుంది. ఓవరాల్గా తుని నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ప్రజలు అనుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజులు బట్టి తుని నియోజకవర్గంలో ఓన్లీ అధికార బలంతో పోలీసు బలంతో అడ్డుకుంటున్నారు తప్ప మున్సిపాలిటీలో సంఖ్యాబలం లేదనే సంగతే నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ, జిల్లాలో ఉన్న ప్రజలందరికీ తెలిసిపోయింది. వాళ్ళు ఇంచేపు కూడా అధికారులను అడ్డెట్టుకుని, పోలీసుని అడ్డెట్టుకుని, అధికారాన్ని అడ్డెట్టుకుని దౌర్జన్యంగా చేసే ప్రయత్నంలో ఉన్నారు తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్లు జరిగించే ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ లేదు. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చూసినట్టయితే తప్పనిసరిగా ఎవరు ఇటువంటి పనులు చేసినా పతనానికి దగ్గర ఉన్నదాని సంగతి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడు ఉందని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. రైట్, మనతో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులను అక్రమంగా కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంతా తొండంకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నేత గంగబాబు ఉన్నారు. చెప్పండి, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఎటువంటి కారణం కూడా చూపట్లేదు. ఎట్లా ఉంది తునిలో పరిస్థితులు? ఇవాళ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. అలాగే తునిలో కూడా యనమల రామకృష్ణ గారు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఆయనకు అలవాటు ఏంటంటే అప్పుడు ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా దించేశారో ఆయన స్పీకర్గా ఉండి ఈవేళ ఆయనకి బలం లేకపోయినా, మన కౌన్సిలర్ బలం లేకపోయినా వైస్ చైర్మన్ దించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అలవాటు అయిపోయింది అది. అలాగే ఇక్కడ కూడా పోలీసు వారు, అలాగే బ్యూరోక్రాట్లు, అలాగే టీడీపీ నాయకులు కూడా ఇక్కడ చాలా దౌర్జన్యం చేస్తున్నారు. అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంటున్నారు. ఇవాళ 163 ఇలా అమల్లో ఉన్నా సరే అది మాకే వర్తిస్తుంది తప్ప టీడీపీ నాయకులు వర్తిస్తలేదు. మమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టి మాకు నోటీసులు ఇచ్చి అందరినీ బంధించారు. కానీ ఇవాళ టీడీపీ నాయకులు డైరెక్ట్గా మున్సిపల్ చైర్మన్ ఆఫీస్ చుట్టూరు, మున్సిపల్ చైర్మన్ ఇంటి మీద దాడులు చేయడం అనేక చేస్తున్నారు. నేను దాడిశెట్టి రాజా గారి మీద కూడా దాడి చేయడం జరిగింది. వాళ్ళకి లేని చట్టం మాకు వర్తిస్తుంది. అందుచేత ప్రజలందరూ గమనిస్తున్నారు ఇవాళ ఎంత ప్రశాంతంగా ఉన్న తుని టౌను, తుని కాన్స్టిట్యున్సీ కూడా అందరూ కూడా ముక్కు మీద వేలేసుకుని అందరూ కూడా తలదించుకునే పరిస్థితి ఇవాళ వచ్చింది మాకు. మీరు చెప్పండి, ఇవాళ దాడిశెట్టి రాజా గారి మీద 2 అక్రమ కేసులు బనాయించారు. ఆయనే కాదు, ఎవరైతే మున్సిపల్ చైర్మన్ ఉన్నారో సుధారాణితో పాటుగా కౌన్సిలర్లు మరో 17 మంది నాయకుల మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఎట్లా చూస్తారు దీన్ని మీరు? ఈరోజు తుని నియోజకవర్గంలో గతంలో జరిగిన ఎలక్షన్లో 30కి 30 అని చెప్పేసి రాష్ట్రం అంతా తెలుసు, తుని నియోజకవర్గ ప్రజలకి తెలుసు. అయితే కొంతమంది 2-3 ఉద్యోగాలు చెల్లిపోవడం కానీ ఉన్న 27 మంది ఉన్నారు. 27 మందిలోని ఎలక్షన్ జరగనివ్వకుండా దాన్ని అడ్డుకుని మళ్ళీ వాళ్ళని ప్రలోభాలకు పెట్టి వాళ్ళని మార్చుకోవడే ప్రయత్నం చేసి 10 మందిని లాక్కుని మళ్ళీ ఎలక్షన్ జరగనివ్వకుండా మా కోరం సరిపోయినా కానీ మమ్మల్ని ఓట్లు వేసుకుని మా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి అవకాశం కల్పించకుండా ప్రభుత్వం, గవర్నమెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అన్ని ప్రభుత్వ అధికారులు కూడా వంత పాడి ఏ రకంగా అయినా వాళ్ళు చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో ఇలాగా కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దాడులు చేసి
చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ స్వచ్ఛందంగా వాళ్ళని ఓట్లు వేసుకుని వాళ్ళని గెలిపిద్దాం అని చెప్పేసి ఆ ప్రయత్నం చేయకుండా మీరు 2 రోజుల నుంచి చూస్తున్నారు. ఇదే దూరం జరుగుతుంది. కానీ స్వచ్ఛందంగా మేము వెళ్ళి వాళ్ళంతటా వాళ్ళు ఓట్లు వేసుకుని ఇవాళన్నా అవకాశం ఇస్తే జరిపిద్దామని మేము కోరుకుంటాం. మీరు చెప్పండి, ఇవాళ తుని కౌన్సిలర్లతో పాటుగా చైర్మన్ మీద కేసులు పెట్టారు, రాజశెట్టి రాజా మీద కూడా 2 కేసులు పెట్టారు. పోలీసులు తీరు ఎట్లా ఉంది? టీడీపీ నాయకుల గుండెయిజం ఏ విధంగా ఉంది ఇక్కడ? ఈ రోజున తుని మున్సిపాలిటీలో మరి ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడిన కౌన్సిలర్ని దౌర్జన్యంగా అరెస్టులు చేసి మరి మన చైర్పర్సన్ సుధా గారిని బీసీ మహిళను చూడకుండా కూడా ఒక అక్రమ కేసులు పెట్టి బీసీ మహిళను కూడా అన్యాయంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మరి మన తుని నియోజకవర్గంలో రెడ్ బుక్ పాలన జరుగుతుంది కూటమి ప్రభుత్వం. అలాగే టీడీపీ పచ్చమోకలను వెంటేసుకుని పోలీసులు వెనకాల వాళ్ళకి వత్తసు పలికి దౌర్జన్యం చేసి బలవంతంగా ప్రజాబలం లేని కౌన్సిలర్లను అందరూ కూడా వాళ్ళు వైపు తిప్పుకుని ఖచ్చితంగా ఎలాగోలా వైస్ చైర్మన్ వెనక చేయాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో అక్రమ కేసులు బనాయించి మరి రౌడీ మోకలు టీడీపీ రౌడీ మోకలు కూడా దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇది చూస్తున్నాం మనోహరి, తునిలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. పోలీసులు కూడా పక్కాగా టీడీపీకి వంతపడుతున్న పరిస్థితి ఉంది. చేలో తుని కార్యక్రమానికి అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా హౌస్ అరెస్టులు చేయడం, దారిలో అడ్డుకోవడం జరుగుతుంది. ఇప్పటికే ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి ముద్రగడ పద్మనాభంతో పాటుగా ఇన్ఛార్జ్ ముద్రగడ గిరి కూడా పోలీసులు నోటీసులు లెక్క చేయకుండా తునికి బయలుదేరిన పరిస్థితి ఉంది. మరోవైపు వంగాగీత కూడా మరి కాసేపులో తునికి చేరుకుంటున్నారు. జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు తుని వెళ్లకుండా బెదిరింపు ధోరణులకు పాల్పడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఓకే రాజు.